నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము సార్, ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ డబ్బుని ఎలా రికవరీ చేసుకోవాలి? అంటే ఇక్కడ దీని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయండి. ఉదాహరణకు ఒక ఇంటి పెద్దకి మనం అప్పిచ్చినప్పుడు చాలామందికి జరుగుతూ ఉంటాయి. జనరల్గా ధర్మం మామూలు కదా, మనం ధర్మంగా మాట్లాడి నేను ఇచ్చాను 1 లక్ష 2 లక్షలు ఇచ్చాను. ఆ ఇంటి పెద్ద మరణించినప్పుడు జనరల్గా ఆ ఇంటి పెద్దకు సంబంధించిన ఆస్తి అలాగే వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో జనరల్గా వాళ్ళ మీద రికవరీ సూట్ వేసుకుంటారు. అంటే దీంట్లో రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఒక ఇంటి పెద్ద ఒక డబ్బులు తీసుకున్నాడు, 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నాడు. అక్కడ అతను ప్రామిసరీ నోటు రాసే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆ ఇంటి పెద్ద నా కుటుంబ ఖర్చుల నిమిత్తం అంటే నేను తీసుకునే ఈ డబ్బు నా కుటుంబానికి మాత్రమే చెందుతుంది, అంటే నా కుటుంబానికి మాత్రమే నేను ఈ యొక్క డబ్బుని ఖర్చు పెడుతున్నాను అని చెప్పి అతను కనుక అప్పు ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా ప్రామిసరీ నోటు అలా రాసినప్పుడు అది ఆటోమేటిక్గా ఎవరైతే అతని ఆస్తికి వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీర్చాల్సి ఉంటుంది. ఓకే. లేదు ఆ కుటుంబ పెద్ద అసలు ఆ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఒక వ్యసనపరుడు ఉంటాడు ఇంటి పెద్ద, ఒక ఇంటికి సంబంధించిన వ్యసనపరుడు ఇంటి పెద్ద ఉంటాడు. లేదు అతను ఆ వ్యసనపరుడు ఇంటి పెద్ద అతను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొని అతను తన సొంత వ్యసనానికి వాడుకున్నాడు అనుకోండి. వాడుకుని అతను ఎంజాయ్ చేశాడు, చనిపోయాడు. ఇంట్లో వాళ్ళకి ₹1 ఇవ్వాల, వచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇంట్లో వాళ్ళకి ఇవ్వాల. పాపం ఇంట్లో వాళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకుని వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ సంసారం వాళ్ళు నడిపిస్తున్నారు. లేదు మీ నాన్న ఇట్లా మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఉన్నప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అనేది కోర్టులో వస్తుంది అనమాట లెక్క. కాకపోతే మ్యాక్సిమం ఏమవుతుందంటే లేదు అతనికి అది ఆస్తి ఉందనుకోండి, చనిపోయినాక ఆస్తి వచ్చే అవకాశం ఉంది. దాని మీద రికవరీ సూట్ వేసుకుంటారు కామన్గా. అది అంటే ఇక్కడ ఒకలేదు అతని పేరు ఆస్తి ఏం లేదు. ఇక లాజిక్ అర్థమవుతుందా? ఆస్తి ఉంటే అలా రికవరీ సూట్ తీసుకుంటాం. ఆస్తి లేదు, అతని దగ్గర 0 బ్యాలెన్స్ ఉంది, కానీ అతను డబ్బులు తీసుకున్నాడు. మరి వాళ్ళ వారసుడికి రైట్ ఉంటుందా, కట్టాల్సిన బాధ్యత ఉండదా అంటే ఆ యొక్క తీసుకునే విధానం బట్టి అతను తీసుకొని పిల్లల కోసం ఖర్చు పెట్టి కుటుంబ ఖర్చుల నిమిత్తం, కుటుంబ పోషణ నిమిత్తం, కుటుంబ అభివృద్ధి నిమిత్తము ఆయన తీసుకున్నాడు అంటే వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది అలా ఉంటుంది. దాంట్లో ఆ సర్కమ్స్టాన్స్ బట్టి కేసుని బట్టి డిఫరెంట్ మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.